ప్రకృతి ఒడిలో పసిపాప నవ్వు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఆ నవ్వుపై పడే లోకం దృష్టి అంత లోతుగా ఉంటుంది. ఆడుతూ పాడుతూ గడిపే పసివాడు అకస్మాత్తుగా పాలు తాగడం మానేసినా, అర్ధరాత్రి వేళ ఏడుస్తూ ఉలిక్కిపడి లేచినా మన ఇంట్లోని పెద్దలు వెంటనే చెప్పే మాట ఎవరి దృష్టి తగిలిందో ఏమో అని. అసలు దృష్టి అంటే ఏమిటి? సైన్స్ దీన్ని ఎలా చూస్తుంది? తరతరాలుగా మన అమ్మమ్మలు పాటిస్తున్న ఈ దృష్టి చిట్కాల వెనుక ఉన్న అసలు రహస్యాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. దిష్టి అనే పదం దృష్టి అనే సంస్కృత పదం నుండి వచ్చింది. దీనినే హిందీలో నజరని, ఇంగ్లీష్లో ఈవిల్ ఐ అని అంటారు. ప్రతి మనిషి నుంచి కొన్ని తరంగాలు వెలువడుతూ ఉంటాయి. మనం ఒకరిని చూస్తున్నప్పుడు మన ఆలోచనల తీరును బట్టి ఆ తరంగాలు ఎదుటి వారిపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా పసిపిల్లల ప్రాణశక్తి లేదా ఆరా చాలా సున్నితంగా ఉంటుంది. ఎవరైనా అతిగా మురిసిపోయినా లేదా అసూయతో చూసినా ఆ తీవ్రమైన తరంగాలు పిల్లల శక్తి క్షేత్రాన్ని తాకినప్పుడు వారిలో అసౌకర్యం మొదలవుతుంది. దీన్నే మనం దిష్టి తగలడం అంటాం. మనం దిష్టిని కేవలం నమ్మకంగా చూస్తాం, కానీ దీని వెనుక సైకలాజికల్, ఫిజికల్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనే అంశాలు దాగి ఉన్నాయి. ప్రతి వస్తువుకు, ప్రతి మనిషికి ఒక ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది. క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం కూడా ఒకరి ఆలోచనలు మరొకరిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పెద్దల కంటే పిల్లలు ఎనర్జీని త్వరగా రిసీవ్ చేసుకుంటారు కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ ప్రభావం వారిపై ఎక్కువగా ఉంటుంది. పిల్లాడు చంద్రబింబంలా ఉన్నాడని మురిసిపోతుంటే ఆ అందానికి ఒక చిన్న మచ్చలా దిష్టి చుక్కను పెడతారు. ఎదుటివారు పిల్లాడిని చూడగానే వారి దృష్టి మొదట ఆ నల్లని చుక్క మీద పడుతుంది. నలుపు రంగుకు నెగిటివ్ ఎనర్జీని పీల్చుకునే గుణం ఉంటుంది. అలా ఆ దృష్టి యొక్క తీవ్రత పిల్లాడి మనసుపై పడకుండా ఆ నల్లని చుక్క అడ్డుకుంటుంది. సైన్స్ ప్రకారం ఉప్పుకు బ్యాక్టీరియాను చంపే గుణమే కాదు, విద్యుత్ అయస్కాంత తరంగాలను గ్రహించే శక్తి ఉంది. పిల్లాడి చుట్టూ ఉప్పును తిప్పినప్పుడు ఆ ఆరాలోని ప్రతికూల శక్తిని ఉప్పు గ్రహిస్తుంది. ఆ ఉప్పును నీళ్లలో వేయగానే అది కరిగిపోయినట్లుగానే నెగిటివ్ ఎనర్జీ కూడా కరిగిపోతుందని మన పెద్దల నమ్మకం. ఎండు మిరపకాయలు, ఆవాలు కలిపి దిష్టి తీసి నిప్పుల్లో వేస్తారు. ఇక్కడ ఒక వింత జరుగుతుంది. సాధారణంగా మిరపకాయలు నిప్పుల్లో వేస్తే విపరీతమైన ఘాటు రావాలి. కానీ దిష్టి తీసిన మిరపకాయలు వేసినప్పుడు ఘాటు రాకపోతే పిల్లాడికి దిష్టి చాలా ఎక్కువగా ఉందని అర్థం చేసుకుంటారు. అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ మిరపకాయలోని ఘాటును కూడా అణచివేస్తుందని ఒక సిద్ధాంతం. నలుపు రంగు శనిదేవుడికి ప్రీతి పాత్రమని, అది దుష్ట శక్తులను దరి చేరనీయదని నమ్ముతారు. అంతేకాదు, నల్లని దారం కట్టడం వల్ల అది పిల్లల నాడీ వ్యవస్థపై ఒక రకమైన ఒత్తిడిని కలిగించి వారిని స్థిమితంగా ఉంచుతుందని కూడా కొందరు పరిశోధకులు చెబుతుంటారు. పిల్లలు తింటున్నప్పుడు ఎవరైనా చూస్తూ అబ్బా ఎంత బాగా తింటున్నాడు అంటే చాలు, మరుసటి పూట నుంచి ఆ పిల్లాడు అన్నం ముట్టకోడు. అందుకే పిల్లలకు ఆహారం తినిపించేటప్పుడు ఏకాంతంగా ఉండడం మంచిది. బయటకు వెళ్ళినప్పుడు అంటే ఫంక్షన్లకు లేదా రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు పిల్లలపై అందరి దృష్టి ఉంటుంది. తిరిగి ఇంటికి రాగానే కాళ్లకు నీళ్లు పోసి ఒకసారి చిన్నగా దిష్టి తీయడం వల్ల వారు ప్రశాంతంగా నిద్రపోతారు. పిల్లలకు స్నానం చేయించే నీటిలో కొద్దిగా వేపాకు లేదా కల్లు ఉప్పు వేయడం వల్ల చర్మ వ్యాధులు రావు, దిష్టి ప్రభావం తగ్గుతుంది. దిష్టి తీయడం అనేది కేవలం ఒక కర్మకాండ కాదు, అది మన పిల్లల చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. పిల్లాడు అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా విపరీతంగా ఏడుస్తున్నప్పుడు అది కేవలం దిష్టి అని సరిపెట్టుకోకుండా వైద్యులను సంప్రదించడం కూడా అంతే ముఖ్యం. మన సంప్రదాయాలను పాటిస్తూనే ఆధునిక వైద్యంపై అవగాహన కలిగి ఉండడమే ఒక బాధ్యతాయుతమైన పేరెంటింగ్.